నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధారయతి ధర్మః అని అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరిస్తే సద్గతి లభిస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. అయితే అవి ఆచరించే సమయంలో సందేహాలు రావడం సహజమే. మరి అటువంటి సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపిస్తూ ఉంటారు. అటువంటి వాటికి చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు మల్లాది రామకృష్ణ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. రాణి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. పెళ్లిలో 3 ముళ్ళు వేయాలి, కానీ ముగ్గురు కలిసి ఏ పనికి వెళ్ళకూడదు అంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. 3 ముళ్ళకి ముగ్గురు కలిసి వెళ్ళటానికి సంబంధం లేదు. అదొక విషయం, ఇదొక విషయం. 3 ముళ్ళు ఎందుకు వేస్తాం? సత్వరజస్ తమో గుణాలు. ఈ 3 గుణాలని, సత్వగుణాన్ని స్థిరీకరించి రజోగుణాన్ని నియంత్రించి తమో గుణాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ఒక ప్రయత్నం అన్నమాట. అందుకని 3 ముళ్ళు వేస్తారు. కానీ ఏదో వేరే విధంగా మనకి బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా కార్యక్రమానికి, శుభకార్యానికి కానీ మహత్తర కార్యానికి వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇద్దరు అంటే ఒక్కడంటేనేమో వాడికి ఏం తోచదు, ఇద్దరంటేనేమో సగం సగం అవుతుంది. మూడో వాడు ఉంటే ఎటు తోచకుండా చెప్తాడు. శాస్త్రం కాదు, మనం మామూలుగా భౌతికంగా ఆలోచించినా మూడో వాడికి ఏంట్రా ముగ్గురు వచ్చారనిపిస్తుంది. అందుకని 3 అన్నిటికి కాదు, 3 వివాహానికి అది శుభ సంకేతం. ఇది ముగ్గురు వెళ్ళటం అనేది మంచి సంకేతం కాదు. అందుకని ముగ్గురు తర్వాత 4 కానీ 5 కానీ వెళ్తే కార్యానికి ఒక కార్యరూపం వస్తుంది. మనం సమాధానపరచుకోవచ్చు. తర్వాత మనలో మనం చర్చించుకొని 3 కాకంటే ఎక్కువ ఉంటే మన యొక్క అభిప్రాయాలని విశదీకరించుకుంటూ ఆలోచించుకునే శక్తి మనకు ఉంటుంది. అందుకని ఎప్పుడు విద్యను అభ్యసించడానికి 2 వెళ్ళాలి. పటేద్వయం. ఎందుకంటే ఒక్కడితోటి విద్య ఉండకూడదు, ఆ సహజాయం ఉండాలి పక్కన. ఇంకోటి ఏంటి, తపస్సు చేసేటప్పుడు ఒక్కడే ఉండాలి. ఎందుకు ఉండాలంటే తపస్సు చేసేటప్పుడు ఏకాగ్రతకి భగ్నం రాకూడదు, అంటే భంగం కలగకూడదు. అంటే మానసికంగా కానీ భౌతికంగా కానీ పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆలోచనలు కనుక పటాపంచలైపోతే ప్రశాంతతతోటి మనస్సుని ఏకాగ్రంగా నిలిపి భగవంతుడి మీద దృష్టి మరల్చడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడైనా కూడా విద్యను అభ్యసించడానికి 2, తపస్సు చేసుకోవటానికి 1, తర్వాత ఈ వివాహానికి మొత్తానికి శుభకార్యం కానీ ఏదైనా వ్యవహారం కానీ మాట్లాడటానికి 3 లేక 3 పైన, 3 ఉండకూడదు, 4 కానీ 5 కానీ ఎంతమంది వెళ్ళినా కూడా ఆ కార్యానికి శోభ వస్తుంది, నిండుగా ఉంటుంది. మన ఆలోచన క్రమానికి కూడా ఒక విధమైన ఒక పద్ధతిగా ఉంటుందని మనం మొదటి నుంచి శాస్త్ర ప్రకారమే కాకుండా మనం వ్యావహారికంగా కూడా మనం 3 కంటే ఎక్కువ వెళ్తేనే అది శుభ సంకేతమని మన పెద్దలు అనాది నుంచి వస్తున్న మాట ఇప్పుడు కాదు. కాబట్టి అదొకటి. ఇంకోటి, నగచ్చతి బ్రాహ్మణత్రయం. అసలు వర్ణాశ్రమ ధర్మం ప్రకారం బ్రాహ్మణులు 3 కలిసి అసలు వెళ్ళకూడదు, అది శాస్త్రం. ఇదేంటంటే ఇప్పుడు మనం వర్ణాశ్రమ ధర్మాలు పెద్దగా మాట్లాడుకోవట్లేదు కాబట్టి 3 అనేది ఏ కార్యానికి మనం వెళ్తే అంత శుభానికి సంకేతం కాదు. కాబట్టి 3 పైన 4 కానీ 5 కానీ వెళ్తే సరిపోతుంది. కానీ 3 ముళ్ళకి దీనికి ఎటువంటి లంకె లేదు. అదేంటి, సత్వరజస్తమో గుణాలకి సంకేతం. అందుకని ఆ 3 గుణాలని ఒకటి స్థిరపరిచి ఇంకోటి దాన్ని మామూలుగా దాన్ని ఒక విధం పద్ధతిలో ఉంచి మూడో దాన్ని తొలగించడానికి 3 ముళ్ళు వేస్తారు. నాతిచరామి అనే ఆ 3 ముళ్ళు వేయటంలో ఉన్న బంధం వేరు, ఈ 3 కార్యక్రమానికి వెళ్ళటం అనేది వేరు. కాబట్టి దానికి దీనికి పొంతం లేదు, దానికదే దీనికిదే. మరి ఉత్తరం చూద్దామండి. సుప్రజ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. సుమంగళిగా ఉండాలంటే ఎటువంటి వ్రతాలు చేయాలి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మామూలుగా సుమంగళిగా ఉండాలంటే ముఖ్యంగా మనం వివాహం కాగానే మంగళ గౌరీ వ్రతం చేయిస్తారు మన పిల్లలతోటి.
5 సంవత్సరాలు ఉద్యాపన బట్టి 5 సంవత్సరాలు మంగళగౌరి వ్రతాన్ని చక్కగా నియమబద్ధంగా తప్పకుండా ప్రతి వివాహితమైన స్త్రీ చేసుకోవాలి వివాహమైన కొత్తల్లోనే. తర్వాత వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ఆ ప్రాంతాల్లో వచ్చే శుక్రవారం చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఉత్తమ సౌభాగ్యవంతురాలు అవుతుంది. ఇంకో మూడోది కేదారేశ్వర వ్రతం ఉంది. ఇది ఆడవాళ్ళకి చాలా ముఖ్యం. సౌభాగ్యం దానికి ప్రశస్తి అనమాట. అంటే ఏంటి? సౌభాగ్యం అంటే సుమంగళిత్వమే. అందుకని ఈ కేదారేశ్వర వ్రతం అంటే ఏంటి? 5 వారాలు మంగళగౌరి వ్రతం, తర్వాత ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, తర్వాత కేదారేశ్వర వ్రతం. ఈ 3 ప్రతి స్త్రీ వివాహితైన గృహిణి తప్పకుండా చేసుకోవాల్సిన వ్రతాలు. ఇకపోతే కైలాసగౌరిని చాలా ఉన్నాయి, 100,000 ఉన్నాయి వ్రతాలు. ఆ పుస్తకం తిరగాయలు కానీ వ్రతాల పుస్తకాలు చేసుకున్న కొద్దీ వైభవంగా ఉంటుంది. ఎన్ని చేసుకున్నా కూడా ఇంకా చేసుకోవాలనిపిస్తుంది. అందుట్లో మన స్త్రీలు చాలా నియమబద్ధంగా దీనికి పురుషులు కానీ అత్తవారు వాళ్ళు కానీ బాగా సహకరిస్తారు. మన సంప్రదాయంలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ 3 వ్రతాలే కాకుండా యథాశక్తి మిగతా ఎన్ని వ్రతాలు చేసుకున్నా కూడా అత్యంత శోభాయమానంగా ఉండి దివ్యమైన సౌభాగ్యం అనేది వాళ్ళకి లభిస్తుంది. దాని ద్వారా మనం సుమంగళిత్వం అవుతుంది. ఈ సుమంగళిత్వం అంటే ఏంటి? ప్రతి స్త్రీ కూడా భగవంతుడిని కానీ అమ్మవారిని కానీ పరమేశ్వరిని పరమాత్మని ఎవరినైనా ప్రార్థించేటప్పుడు నాకు దీర్ఘ సౌభాగ్యాన్ని కానీ దీర్ఘ సౌమంగళిత్వాన్ని ఇవ్వమని ప్రార్థించాలి. ఎందుకంటే దాంట్లో 2 రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. ఒకటేంటి? దీర్ఘ సౌమంగళి అంటే ఏంటి? ఆమె సౌమంగళిగానే ఉండి సౌభాగ్యవతి అవుతుంది. తద్వారా భర్త యొక్క ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది. చూడండి, మన సంస్కృతి సంప్రదాయం ఎంత గొప్పదంటే తన్ని తాను రక్షించుకోవడం కాకుండా భర్తని కూడా రక్షించే శక్తి ఆ మహిళా జాతికి, స్త్రీ జాతికి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని గారిని ప్రార్థించేటప్పుడు నాకు దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని, దీర్ఘ సౌభాగ్యాన్ని ఇవ్వు తల్లి, ఇవ్వు నాయనా పరమాత్మ సదాశివ అని మనసారా ప్రార్థించుకుంటే ఆ దంపతులు ఇద్దరికి కూడా కలిసి వచ్చి మంచి ఆయు ప్రమాణాలతోటి దీర్ఘాయుష్యుని ఇచ్చే అవకాశం మనకి బాగా కనబడుతుందన్నమాట. అందుకని మన పెద్దలు ఈ విధంగా దండం పెట్టుకోమంటారు. మన ఆశీర్వచనం కూడా చూడండి, మగవాడినేమో దీర్ఘాయుష్మాన్ భవ అంటారు, ఆడవాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికీ దీర్ఘ సౌమంగళ్య భవ, దీర్ఘ సౌభాగ్యరస్తు అని ఆశీర్వదిస్తారు. అంటే ఏంటి? మనం మనస వాచ కర్మణ మనకి చక్కటి జీవితం, దీర్ఘమైన ఆయుష్, దీర్ఘమైన సౌభాగ్యం మనకు ఉండాలని మన పెద్దవాళ్ళ తాపత్రయం అన్నమాట. అది మనకి ఈ కార్యరూపంలో కనబడుతూ ఉంటుంది. మరి ఉత్తరం చూద్దామండి. వినయ్ ఖమ్మం నుంచి రాస్తున్నారు. కళలు నిజమేనా? అసలు ఎందుకు వస్తాయి? తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కళలంటే కళలు అంటారు. అంటే అన్నీ నిజం కావాల్సిన అవసరం లేదు. ఈ కళల్లో కూడా రకరకాలు ఉంటాయి. ఒకడు రోజంతా పరిశ్రమ చేసి అలసిపోయి ఒళ్ళుది లేకుండా పడుకుంటాడు. వాడికి శారీరకంగా కూడా మనకి బాగా విశ్రాంతి లేకుండా ఉంటుంది. కానీ మనస్సు అలసిపోదు. ఎప్పుడు మనిషికి శరీరం అలసిపోతుంది కానీ మనస్సు అలసిపోవాలని లేదు. మనస్సు అలసిపోయేది మనస్సుతో చేసిన పనితోటే మనస్సు అలసిపోతుంది. అందుకని దీనికి శాస్త్రకారుడు ఏం చెప్పాడంటే రకరకాలైన స్వప్నాలు వస్తాయి. కళ అంటే స్వప్నమే. కాబట్టి ఏంటి? ఒక విధంగా రాత్రి పడుకోగానే ఎక్కడో ఏదో దృశ్యం చూసినట్టు ఉంటుంది, ఎవరో పోయినట్టు వస్తుంది, ఏదో కాలు చేయి విరిగిపోయినట్టు వస్తుంది. ఇవన్నీ ఏంటి? మామూలు యాదృచ్ఛికంగా మనకి జీవితంలో అలసిపోయి పడుకున్న వాడికి జరిగే ప్రక్రియలు. ఈ కళ స్వప్నం. కాకపోతే ఎవరికైతే ఈ తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తంలో, దాదాపు బ్రహ్మముహూర్తానికి కొంచెం ముందుగా మనం లేచే ముందు సుస్వప్నాలు ఉంటాయి. దుస్వప్నాలు ఎట్టాగో సుస్వప్నాలు కూడా అట్లా ఉంటాయి. ఆ సుస్వప్నాల్లో చాలా వరకు నిజాయితీగా చెప్పాలంటే చాలా వరకు మనకి జరిగేటట్టు కనపడతాయి. అది అందరికీ రావు సుమా. ఈ కళలు అనేవి కొంతమందికి ఈ శుభ స్వప్నాలు, సుస్వప్నాలు జరిగే చక్కగా వాళ్ళ కళలో ఏ విధంగా దృశ్యం కనబడుతుందో ఆ దృశ్యం మనకి రంగస్థలం మీద చూసిన దృశ్యమే లాగా చక్కగా జీవితంలో కూడా అది ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇవి జ్ఞానానికి సంబంధించింది, కాలానికి సంబంధించింది, వాళ్ళ మనోభావానికి సంబంధించింది. కాబట్టి ఈ కళలు మామూలు కళలన్నీ కళలే. ఎవరికైతే బ్రహ్మముహూర్తం టైంలో సమయంలో కొంచెం అటు ఇటు అప్పుడు వచ్చే స్వప్నము, అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు
అరే తెల్లవారుజామున వచ్చే మంచి స్వప్నంలో వస్తే వెంటనే లేచిపోరా అంటారు. నిద్ర పడుకోకూడదు. అక్కడ పడుకోకూడదు, ఎవరికి చెప్పకూడదు. 2 రకాలున్నాయి. మనకేంటంటే మనకి ధర్మశాస్త్ర ప్రకారం గోప్యత అనేది ఎక్కువ. ఆ గోప్యతలోనే అంటే ఏంటంటే చెబితే ఏంటంటే దానివల్ల మనకి రకరకాల ఆలోచనలు వస్తాయి. వాడు ఏమన్నా అంటే మనకి మనస్సు కొంచెం చివుక్కుమంటుంది, మనస్సులో మన భావాలు మారుతూ ఉంటాయి. అందుకని ఈ బ్రహ్మ ముహూర్తంలో వచ్చే స్వప్నాలకి మనము దాదాపు ఇవి కూడా 100% నిజమని నేను చెప్పలేను, కాకపోతే చాలా వరకు జరుగుతాయని ప్రయోగాత్మకంగా మన పూర్వులు చెప్పుకోగానే విన్నాను. ఇది మన జీవితంలో కూడా అక్కడక్కడ అందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మామూలు వచ్చే కళలకు మనం పెద్ద ప్రామాణికత తెలియదు. ఇటువంటి సుస్వప్నాలకి ఈ బ్రహ్మముహూర్తం సమయంలో వచ్చే స్వప్నాలకి మాత్రం చక్కగా మనం దీన్ని లెక్కలోకి తీసుకోవచ్చు. ఒకవేళ దాంట్లో ఏమైనా సూచనలు ఉన్నా కూడా మనం దాని అనుగుణంగా భగవత్ ఆరాధన కానీ మంచి శుభకార్యం కానీ ఒక జపతపాదులు చేయమంటే దాంట్లో సూచన వస్తే భగవత్ ప్రేరితంగా మనం ఆ విధంగా మనం అనుసరించవచ్చు. దానివల్ల మనకి ఉపయోగం ఉంటుంది, దానివల్ల ప్రమాదమే ఉండదు. మంచి ఇదే కాబట్టి మంచి పనులు జరగడానికి మనకి ఉత్తమమైన కాలదర్శినికి ఇది ఒక నమూనా అని మనం చెప్పవచ్చు. మరో ఉత్తరం చూద్దామండి. గౌరీ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. స్త్రీకి వైధవ్యం రావటం పూర్వజన్మ పాపమా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి ఇందాక అనుకున్నాం కదా, మనకి ఏదన్నా ఆపద వచ్చింది అంటే అది పుణ్యపాపాల యొక్క సంకేతము. అది వైధవ్యం కావచ్చు, తర్వాత ఏదైనా ప్రమాదం జరగచ్చు, ఏదైనా వస్తు నష్టం జరగచ్చు. ఇవన్నీ కూడా పుణ్యపాపాల సంకేతాలు. ఏది పుణ్యమైతేనేమో సుఖం, పాపమైతే దుఃఖం. ఇప్పుడు ఈ వైధవ్యం అనేది కర్మ విపాకం కనుక మనం బాగా పరిశీలిస్తే ఈ కర్మ విపాకంలో అనేకమైన ధర్మాలు చెప్పారు. ఏమిటంటే ఎవరన్నా పుస్తకాన్ని దొంగతనం చేస్తారనుకోండి, ఉదాహరణకి వాడికి కళ్ళు పోతాయి. అంటే గుడ్డి వాళ్ళందరూ పుస్తకాన్ని అపహరించారని కాదు, పరస్త్రీని ఎవరన్నా ఆ వ్యామోహంతో చూస్తే వాడు గుడ్డివాడే పుడతాట. అది శాస్త్రం. రకరకాలవి అట్లే కర్మ విపాకంలో చాలా చెప్పారనమాట. ఇప్పుడు ఈ వైధవ్యం రావటానికి బలమైన కారణం జన్మాంతరంలో జన్మాంతర పాపం అన్నమాట. జన్మాంతరంలో భార్యాభర్తల్ని విడదీయటము, కాబట్టి ఈ భార్యాభర్తలకి కలహం పెట్టడము, ఇటువంటి ప్రక్రియలు మనం జన్మాంతరంలో ఎవరైనా చేసుంటే ఈ విధంగా మనం వైధవ్యానికి వచ్చే అవకాశాలు మనకి శాస్త్ర ప్రకారం ఆ కర్మ విపాకం పరిశీలిస్తే దాంట్లో మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ విధంగా వాళ్ళకి భర్త పోవడం అనేది జరుగుతుంది. అందుకని ఏం చెప్పారు, ఈ స్త్రీలు ముఖ్యంగా మాఘమాసంలో శయ్యాదానం ఇవ్వమన్నారు. శయ్యాదానం ఇవ్వటం వల్ల ఏంటి అంటే ఆ ప్రారంధాన్ని పోయిన దాన్ని పునరుద్ధరించలేరు, కానీ వచ్చే జన్మలో కనీసం వర్తమాన భవిష్యత్తులో ఆ ప్రారంధం వశత్తు ఈ ఆపద రాకుండా వాళ్ళకి శయ్యాదానం ఎందుకు ఇవ్వమన్నారంటే ఆ శయ్య మీద ఒక్కళ్ళే పడుకోకుండా, అంటే రెండో వాళ్ళు పడుకుంటా అంటే భర్త ఉన్నట్టే లెక్క. ఆ విధంగా శయ్యాదానం ఇచ్చి కనీసం వచ్చే జన్మలోనే నాకు దీర్ఘాయుష్ముడైన నా పశుకుంకాలు నిలిపి సౌభాగ్యమైన సుమంగళిత్వం సంపాదించి అనుగ్రహించేటట్టు ఈ శయ్యాదానం ఇస్తే బాగుంటుందని మన పూర్వులు చెప్తారు. కాబట్టి మనము ఈ పుణ్యపాపల కర్మాలే మనకి ఇటువంటి బాధలకి దుఃఖాలకి మనకి హేతు ఉంటుంది. అందుకని మనం వీలైనంత వరకు అంటే 100% మనం పుణ్యకర్మలే చేయాలని నేను అనుకోవట్లేదు, చేయగలమని కూడా నేను అనుకోవట్లేదు. వీలైనంత వరకు మనం పుణ్యం వైపు కనుక మనం సంచరిస్తే మన మనస్సు కానీ, మన బుద్ధి కానీ, మన శరీరం కానీ, మన ఆలోచనలు కానీ ఈ విధంగా పుణ్యం వైపు సంచరిస్తే మనస్సు కనుక అటువైపు తిప్పాలి. ఆ చక్రాన్ని పట్టుకొని అటువైపు కనుక మనం తిప్పగలిగితే అప్పుడు మనకి ఇటువంటి ఆపదలు రావు, ఇటువంటి దుఃఖాలకి కారణం రాదు. అందుకని ఈ పుణ్యపాపాల వల్లే ఈ బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ, వార్ధక్యంలో కానీ స్త్రీకి ఏ దశలో కూడా ఈ వైధవ్యం వచ్చినా కూడా అది దుఃఖానికి హేతువు. కాబట్టి అటువంటి పశువు కుంకాలు నిలుపుకోవాలంటే ఇటువంటి పుణ్యకర్మలు చేసి, ఇందాక చెప్పుకున్నాం కదా మనం, చక్కగా భార్యాభర్తల్ని కలపటం. ఎవరన్నా ఇబ్బంది పడ్డా కూడా మనం భార్యాభర్తలు కలహిస్తుంటే మనం సంతోషించకూడదు, తలుపులు వేసుకొని లోపల కూర్చోకూడదు. వీలైనంత వరకు వాళ్ళకి ఉన్న అభిప్రాయ భేదాలని తొలగించి వాళ్ళకి మనం ఉపకారం చేసినట్టయితే మనకి దానివల్ల వాళ్ళు సుఖపడతారు, ఆ జీవులిద్దరూ ఆనందంగా ఉంటే మనకి ఆ పుణ్యఫలం అనేది మన ఖాతాలో పడుతుంది.
అందుకని ఆ విధంగా మనము చేయగలిగితే మనకు వచ్చిన వైధవ్యం ఎట్లాగో వచ్చింది, దుఃఖానికి హేతువైన పాపం ప్రకారం మనకు వచ్చింది. ఆ పాపాన్ని మనం వచ్చే జన్మలో అయినా ముందు భవిష్యత్తులో అయినా భావితరాలకి చెప్పాలి. ఇవి మనం కూడా చేస్తే మనకు కూడా పుణ్యఫలంతో ఈ సుమంగళిత్వము వచ్చి సౌభాగ్యమైన జీవితాన్ని ఆ భగవంతుడి ద్వారా మనం పొందగలుగుతాం. మరి ఉత్తరం చూద్దామండి. చెప్పండి అమ్మా. సౌమ్య విజయవాడ నుంచి రాస్తున్నారు. మనకు ఎదురవుతున్న కష్ట సుఖాలు గత జన్మ కర్మఫలమా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కర్మఫలమే, మనము ఏమి చేసినా కర్మఫలమే. మనం ఇప్పుడు ఇట్లా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే అది కూడా కర్మఫలమే. ఏదో జన్మలో మనకి ఇప్పుడు మనం చేసే పనులకి ఎప్పుడో ఏదో సంబంధం ఉంటుందన్నమాట. ఏదో దానికి ఒక అనుసంధానమైన ఒక సంబంధం అనేది ఉంటుంది. దానివల్ల మనము ఏ పని చేసినా కూడా మనకి కర్మఫలమే. కాకపోతే ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు సుఖానికి మనం ఆలోచన చెయ్యం, దుఃఖానికే ఏం కర్మరా బాబు అంటాం. మరి సుఖానికి ఎందుకు అనుకో? సుఖానికి కూడా అనుకోవాలి కదా. సుఖానికి అనుకోవట్లా, కేవలము దుఃఖానికి, కష్టానికి, నష్టానికి వీటికి మాత్రమే కర్మ అనుకుంటాం. కర్మఫలం అనేది శుభాశుభ మిశ్రమం. సుఖదుఖాలు ఎట్టాగో శుభాశుభ మిశ్రమం అనేది ఈ కష్ట నష్టాలన్నీ కూడా ఇవి మన ప్రారంధ ప్రకారం వచ్చేవి. కానీ మనం ఇప్పుడు ఒకళ్ళు చేశారనో, లేకపోతే ఏంటి గుడికి వెళ్ళాను, కొబ్బరికాయ కొట్టాను, నైవేద్యం పెట్టాను, ఆ పరమేశ్వరుని ధ్యానించాను, నాకు ఈ కష్టం వచ్చింది అనుకోకూడదు. అదేంటి, ఈ కష్టం ఎందుకు వచ్చిందంటే నీ కేవలం నీ కర్మఫలంతోనే వచ్చింది. ఈ సుఖమైనా అంతే, ఈ దుఃఖమైనా అంతే అని అనుకునేవాడు జ్ఞాని ఉంటాడు. అక్కడే మీకు సంస్కారం అనేది ప్రతిబింబిస్తుంది. సంస్కారం లేనివాడు వీడిని దూషిస్తాడు. నీ యొక్క పుణ్యపాపల యొక్క ఫలితాన్ని నువ్వు పెట్టుకొని వేరే వాడిని దూషిస్తే అది ఇంకో పాపం అవుతుంది. అంటే ఏంటి, పాపాన్ని నువ్వు పెంచుకున్నట్టయితుంది, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి కేవలం 100% మీరు అడిగిన విధంగానే కర్మఫలానికి సంకేతము, కర్మఫలానికి ప్రతిరూపము, కర్మఫలానికి ప్రతిఫలం అని మనం అనుకోవచ్చు. మరి ఉత్తరం చూద్దామండి. చెప్పండి అమ్మా. శ్రీధర్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. పతి సేవ ముఖ్యమా, పరమాత్మని సేవ ముఖ్యమా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దీంట్లో రెండూ ముఖ్యమే. ఎందుకంటే పతి సేవ చాలా ముఖ్యం, పరమాత్ముని సేవ కూడా ముఖ్యమే. పరమాత్మ సేవ వద్దని ఎవరు అంటారు కదా. ఏ విధంగా అంటే, మనము పతివ్రతామ తల్లులు కనుక వాళ్ళ ఇది చూస్తే సత్యవంతుని సావిత్రి బతికిచ్చింది. తర్వాత అనసూయ పాతివ్రత్య విశేషం మనకి తెలుసు. మనం ఇందాకే అనుకున్నాం మన ఈమె రేణుక యొక్క శక్తి ఎటువంటిది అనేది. కాబట్టి ఏంటంటే పతి సేవ అనేది చాలా ముఖ్యం. దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అరణ్య పర్వంలో, మహాభారతంలో ఒక బ్రాహ్మడు తపస్సు చేసుకుంటాడు. చేసుకొని అటు వెళ్తుంటే కొంగ తపస్సు చేసుకుంటూ రెట్ట వేస్తుంది. రెట్ట వేస్తే కౌశికుడు అనుకుంటా ఆయన పేరు. అనేటప్పటికీ ఇట్లా చూస్తాడు, తీక్షణంగా చూసేటప్పటికి భస్మం అయిపోతుంది. ఆహా, నాకు శక్తి వచ్చింది అనుకుంటాడు. అట్లాగే వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి భిక్షాటన కోసం వెళ్తాడు. అదివరకు ఏంటి, ఋషులు భిక్షాటనతో జీవించేవాళ్ళు, లేకపోతే కందమూలాలు తినేవాళ్ళు. అందుకని వెళ్ళగానే పతివ్రత ఆయన కావలసిన భిక్షకి ఒక పత్రంలో అన్నీ సమకూర్చి తీసుకొస్తుండే. ఇంతట్లో భర్త వస్తాడు తపస్సు చేసుకొని. అప్పుడు అందరూ తపస్సు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకేంటి, ప్రత్యేకంగా వీడు తపస్సు చేస్తున్నాడు అనుకోవాలి. అప్పుడే ఉంది, అందరూ తపస్యాలులే. వచ్చేటప్పటికి అది పక్కన పెట్టి భర్తని కాళ్ళు కట్టుకోవడానికి నీళ్ళు ఇచ్చి మర్యాద చేసి భోజనం పెట్టి ఆయన్ని విశ్రాంతి తీసుకోమని చెప్పి అప్పుడు ఆ పత్రంలో ఉన్న పదార్థాలు తీసుకొచ్చి ఆ బ్రాహ్మడికి ఇస్తుంది. భిక్ష వేయటానికి వస్తే అప్పుడు ఆయన తీవ్రంగా చూస్తాడు. చూసేటప్పటికీ ఆ పతివ్రత అంటుంది, చూడండి ఎంత చమత్కారం, ఇవి కథలు కాదమ్మా, మనకి ఇప్పుడు కథల్లాగా అనిపిస్తాయి, ఒకప్పటి నిజాలు ఇవి, నగ్న సత్యాలు. అప్పుడు ఆ బ్రాహ్మడు తీక్షణంగా చూస్తే ఆ పతివ్రతామ తెల్లి అంటుంది, నేను చెట్టు మీద కొంగననుకున్నావా, చూస్తే భస్మం అయిపోవటానికి కాదు నాయనా, నా భర్త వచ్చాడు, నా పతి సేవ తర్వాతే నీకు అతిథి సేవ, అతిథి సేవ అంటే పతి సేవ తర్వాతే చేసుకుంటాను అని చెప్పింది. చేసేటప్పటికీ ఆ బ్రాహ్మడు నిశ్చేష్టైపోతాడు. అమ్మా, ఇంత శక్తి ఉందా, నేను ఎక్కడ చూశాను కొంగని, ఎక్కడ భస్మమైంది, ఈమెకు ఎప్పుడు తెలుసు, ఎట్లా తెలుసు అని చెప్పి నమస్కారం చేస్తాడు. తల్లి, మహానుభావురాలా, నువ్వు చాలా గొప్ప జ్ఞానిలాగా ఉన్నావు, నా అజ్ఞానత్వాన్ని, నా అహంకారాన్ని, నా తమోగుణాన్ని మన్నించి పక్కన పెట్టి నన్ను అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తాడు. అప్పుడు చెప్తుంది, నేను కాదయ్యా, అయోధ్యలో
అక్కడ ఆయన ధర్మవ్యాధుడు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ధర్మశాస్త్రం ప్రకారం చాలా నేర్చుకోవాలి, అక్కడ నేర్చుకోమని చెప్పి పంపిస్తుంది. అంటే ఏంటి? పతి సేవ అంత మీకు ఉన్నతమైన స్థితికి స్త్రీని తీసుకెళ్తుంది. సరే, ఇవాళ రేపు కాలమాన పరిస్థితుల ప్రకారం పతి సేవ అంటే మనం ఆ పురాణాల్లో చెప్పినట్టు, ధర్మశాస్త్రాల్లో వివరించినట్టు ధర్మశాస్త్ర ప్రకారం చేస్తారో చేయరో నేను దాన్ని ఏం కాదన్ను. కాకపోతే ఉన్నంతలో పతిని చికాకు పెట్టకపోవటం, పతిని ప్రేమగా మర్యాదగా చూడటం, పతికి కావలసినవి సమకూర్చటం, వీలైనంతవరకు ఆయనకి ప్రాముఖ్యత ఇచ్చి తన దినచర్యని తర్వాత మెల్లగా చేసుకుంటే అది మహాపుణ్యం. అది ఆమెకే పుణ్యం, ఆయనకి పుణ్యం కాదు. అంటే ఏంటి? దేవుడి గుడిలో గనక మనం ధూపం వేయటం అంటే ఆయన కోసం కాదు, అది మన కోసమే. ఆ ధూపంతో మనకు సౌభాగ్యం ఇవ్వమని, దరిద్రం పోగొట్టమని, భాగ్యవంతం చేయమని. అట్లాగే ఎప్పుడైతే ఈ స్త్రీలో, ఈ మహిళా లోకంలో ఈ ఆలోచన ఏ మతంలో అయినా, ఏ కులంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా కూడా చక్కగా పతిని భక్తి శ్రద్ధలతోటి కంటే ప్రేమతోటి బాధ్యతగా ఎవరైతే భర్తని సేవిస్తారో ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మి తాండవం చేస్తుంది, పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటుంది, విష్ణుమూర్తి ఆశీస్సులు ఉంటాయి. అందుకని మన ధర్మశాస్త్రాలు కూడా పాతివ్రత్యానికి పతివ్రత వస్తేట త్రిమూర్తులు కూడా గడగడలాడతారట. ఉదాహరణకి మీకు అనసూయ వృత్తాంతమే, దత్తాత్రేయ వారి జన్మ వృత్తాంతం. కాబట్టి ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం స్త్రీలు భర్తకే ఇవ్వాలి, తర్వాత భగవంతుడిని కూడా స్మరించాలి. స్మరిస్తే రెండూ కలిస్తే అద్వితీయమైన, అమోఘమైన, అఖండమైన సౌభాగ్యంతో పాటు శ్రీ సంపదలతోటి ఆమె కాదు, ఆమె వంశము, ఆమె కుటుంబాలు కూడా చక్కగా దినదినాభివృద్ధి చెంది, సర్వతోముఖాభివృద్ధి చెంది, సౌభాగ్యానికి ఏమీ లోటు లేకుండా నిత్య నూతనంగా, ఆనందంగా, హాయిగా ఉంటారని నా ఉద్దేశం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. వీక్షించారుగా, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.